హాయ్ హలో నమస్తే అస్సలం వైకుం సత్ శ్రీ అకాల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టెటల్ బై 926 మనీష్ ఇమాన్యుల్తో అంటుండు చిల్లర పంచాయతీనా గలీజ్ గాలు ఉన్నారు అందరూ అని. మరి ఆ చిల్లర పంచాయతీ గలీజ్ గాలతో నువ్వెందుకు ఉంటున్నావు? మినిమం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలన్నా అందరికీ బేసిక్ రెస్పెక్ట్ ఉండాలి అని చెప్తుండు. మరి నువ్వు ఇస్తున్నావా రెస్పెక్ట్? రాము నీ దగ్గర వచ్చిండో ఏదో మాట్లాడనీకి, నేను వినా బై, అస్సలకే వినా, నువ్వు ఏం చెప్పినా వినా అని తీసి పడేసినావు. అదే నీ మీద వచ్చేసరికి మినిమం బేసిక్ రెస్పెక్ట్ ఉండాలి, బొంగు పోషాడం. అగ్ని పరీక్షలో మనీష్ వచ్చినప్పుడు 3 జడ్జెస్కి మనీష్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే. అంత ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు ఉండేనో మనీష్ ఈరోజు ప్రూవ్ చేసిండు. నామినేషన్లో 3 పాయింట్లు చెప్పిండు బర్నీ మీద, గన్ షాట్. అసలు ఇలాంటి పాయింట్స్ అంటే ఇలాంటి మనీష్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము, ఈ చిల్లర బేకార పంచాయతీ మనీష్ని కాదు. మనీష్ చెప్పిన పాయింట్స్కి బర్నీ దిమాగ్ బ్లర్ అయిపోయింది అనుకుంటా. అసలు డిఫెన్స్లో ఏమో చెప్తుండు. ఆపోజిట్ పర్సన్లో 100 బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నా ఒక్క గుడ్ క్వాలిటీ ఉంటే నేను ఆ గుడ్ క్వాలిటీని చూసి వాళ్ళతో ట్రావెల్ చేస్తా అంటుండు. ఇదే పెద్ద బ్యాడ్ క్వాలిటీ. అసలు అలాంటి వాళ్ళతో తిరగొద్దు. నీకు అసలు ఛాన్సే లేకుండా డిఫెన్స్ చేయనీకి. అలాంటప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్గా ఏముంటే అదే చెప్పేయాలి. ఎస్ బై, మేము ఇక్కడ బిగ్ బాస్కి బయట ఉండి పన్ను చేయనికి రాలే, వీఆర్ హియర్ టు ప్లే ద గేమ్. నాకు మీ యూనిటీ బ్రేక్ చేయాలనిపించింది, చేసిన నేను అని చెప్తే కథం. నేను హ్యామర్ నీకు ఇచ్చిన, నీకు సేవ్ చేసిన, పవన్ని నామినేట్ చేసిన, బట్ పవన్ మంచోడు, నేను సారీ చెప్పిన పవన్కి. ఇవన్నీ ఎందుకు అసలు? హరి స్టేజ్ మీద ఉన్నప్పుడు మరి ఏం చేస్తావు బిగ్ బాస్ హౌస్లో వెళ్ళి అంటే, ఎవరైనా మాస్క్ వేసుకున్నట్టు కనిపిస్తే వాళ్ళ మాస్క్ తీసేస్తా, నేను ఫస్ట్ డే నుండి అదే పనిలో ఉంటా అని చెప్పిండు. ఇప్పుడు వచ్చేమో నా వల్ల అయితలేదు బిగ్ బాస్ ఈ షో అని చెప్పి ఏడుస్తుండు. నేనే తోపు నేనే తూరుము అందరిని తొక్కి పడేస్తా అంటే ఇట్లనే ఉంటుంది మరి. హరీష్కి నాగార్జున గారు 2 సార్లు వీడియో చూపించారు, హౌస్ మేట్స్తో చెప్పించారు, బయట ఆడియన్స్తో చెప్పించారు. అయినా సరే హరీష్ నేనే కరెక్ట్ మీరందరూ రాంగ్, ఇదే యాటిట్యూడ్లో ఉన్నాడు. ఇప్పుడు హరీష్కి అర్థమైపోయింది బయట ఇలా పోర్ట్రే అయిందని. సింపతి గెయిన్ చేయనికే మొత్తం ఈ అన్నం తింటలేడు ఇలా చేస్తుండ అనిపిస్తుంది నాకైతే. ఫ్లోరాస్ అని ఒక స్టాండ్ తీసుకుంది, ఎవరైనా సబ్బులు కానీ షాంపూలు కానీ ఇష్టం ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ పెడితే తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తా అని. కరెక్టో రాంగో పక్కన పెడితే ఒక స్టాండ్ అయితే తీసుకుంది. తనుజ ఇంకా సంజన అలా డస్ట్బిన్లో పడేయడం ఎందుకు, ఎక్కడైనా పక్కన పెట్టొచ్చు కదా అంటే, ఓకే మరి అందరినీ వెళ్ళి అడుగుతా, నేను ఇది మీద అని అడుగుతా అని చెప్పింది. మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఏదైనా ఒక ప్లేస్ చూసి అక్కడ పెట్టు అంటే దాని కూడా ఓకే అని చెప్పింది. నీకు ఏదో ట్రిగర్ అయితేనే అంత హార్ష్ స్టేట్మెంట్ యూజ్ చేసినావు. నీకు ఏం ట్రిగర్ అయిందో అది వాళ్ళకే చెప్పేయాలి. అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది, చూసే మాకు అర్థమవుతుంది. అట్లా కాకుండా లోపల వెళ్ళి హరీష్ దగ్గర నేను పని మనిషిలాగా గమ్మున మూసుకొని చేయాలి అంటే ఎవరికి ఏమర్థమవుతుంది? అమ్మ సంజన ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేయాలి, దానివల్ల నాకు ఫుటేజ్ దొరకాలి, ఇదే పనిలో ఉండి ఇక ఆరెంజెస్ తీసుకొని వెళ్ళి దాపెట్టింది. తన రీజన్స్ తనకు ఉన్నాయి. యాజ్ ఏ కెప్టెన్గా నేను చెప్తుంటే మానిటర్ వింటలేదు అని. ఏదైనా ఇష్యూ ఉంటే యాజ్ ఏ కెప్టెన్గా నువ్వు దాన్ని రిజాల్వ్ చేయాలి. ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి ఇంకో ఇష్యూ క్రియేట్ చేయొద్దు. ఇవన్నీ వీకెండ్లో డిస్కస్ చేయరు, ఎందుకంటే బిగ్ బాస్కి ఇలాంటి కంటెంట్ కావాలి. ఆ కంటెంట్ సంజననే ఇస్తుంది. సో ఇలాంటి టాపిక్స్ ఏం వీకెండ్లో డిస్కస్ చేయరు.